ఇకపోతే భారత ప్రధాని ట్రంప్ విషయంలో ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు అనుకున్నాం. అయితే ఆయన ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. అమ్మి తుమ్మి తేల్చుకోబోతున్నారా అని అనిపిస్తుంది సార్. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, దానికి ఎంత భారాన్నైనా భరిస్తాము అంటూ ఆయన తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు మోదీ రియాక్షన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పటికీ కూడా ట్రంప్ పేరే చెప్పలేదు. అఫ్కోర్స్ ట్రంప్ పేరు చెప్పకపోవడం వల్లనే మోడీ రాజీ పడ్డాడని మనం ఆరోపించలేము. డిప్లొమసీలో ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. సో వీ షుడ్ నాట్ గో బై వర్డ్స్, వీ షుడ్ గో బై యాక్షన్స్. సో మోడీ మౌనంగా ఉన్నాడు అని మనం ఇప్పటిదాకా ఎందుకన్నాము అంటే వర్డ్స్లోనే కాదు, యాక్షన్స్లో కూడా మౌనంగానే ఉన్నాం. మనమేమి రిటాలియేటరీ టారిఫ్లు విధించడం లేదు. సో అందువల్ల నాట్ జస్ట్ ఇన్ వర్డ్స్ బట్ ఈవెన్ ఇన్ యాక్షన్స్ మౌనంగా ఉన్నాం కనుక మోడీ మౌనంగా ఉన్నాడు అని అన్నాం. కానీ ఏదో ట్రంప్ మాట్లాడిన భాషలోనే మోడీ మాట్లాడాలని, ప్రతిరోజు ట్రంప్ను తిడుతూ మోడీ స్టేట్మెంట్ ఇవ్వాలని నేనేం అనను. ఎందుకంటే ఈచ్ కంట్రీ, ఈచ్ లీడర్ యాజ్ హిజ్ ఓన్ యునీక్ స్టైల్ ఆఫ్ డిప్లొమసీ. ట్రంప్ స్టైల్ ఏంటంటే ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు. ట్రంప్ ఒక వారం రోజులు మాట్లాడిందంతా బుక్ వేస్తే ఒక 1000 పేజీల బుక్ అవుతుంది, అంత మాట్లాడతాడు ట్రంప్. సో రోజు ఇవాళ ఏం మాట్లాడతారో తెలియదు, రేపు ఏం మాట్లాడతారో తెలియదు, ఒక గంట సేపట్లో ఏం మాట్లాడతారో తెలియదు. అందుకే ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ మ్యావరిక్ లీడర్ అంటారు. వెల్, ఇండియా మే వాంట్ కూల్ అండ్ కామ్ డిప్లొమసీ, తప్పేం లేదు, సైలెంట్ డిప్లొమసీ అంటారు. సో అందువల్ల మోడీ ఇప్పటికీ ట్రంప్ పేరు చెప్పకుండా మాట్లాడాడు. కానీ మీనింగ్ అందరికీ తెలుసు. మా రైతులు, మా పశుపాలకులు, మా పాల ఉత్పత్తిదారులు, మా మత్స్యకారుల వాటికి ప్రయోజనాల కొరకు వచ్చే వరకు మేము రాజీ పడే ప్రసక్తే లేదు అన్నాడు. వాస్తవంగా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ అక్కడే ఆగిపోయింది. స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే చాలా కన్సెషన్స్ ఇండియా అంగీకరించింది. ఈవెన్ కొన్ని అయితే ఈ వాణిజ్య ఒప్పందం చర్చలకు ముందే అంగీకరించింది. ఉదాహరణకు టెస్లా ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ లేకుండా ఇండియాలో అమ్ముకోవటానికి అలౌ చేశాం, స్టార్లింక్ని అలౌ చేశాం, హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై అండ్ లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్సెస్ గణనీయంగా తగ్గించాం. వీటన్నిటికీ ఇండియా అమెరికన్ విస్కీ పైన మనం డ్యూటీలు తగ్గించాం, ఇవన్నీ ఇచ్చాం. కానీ ఎక్కడ ఆగిపోయిందంటే అమెరికన్ అగ్రికల్చరల్ కమాడిటీస్ అండ్ అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్, వీటికి ఇండియాలో ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలని ట్రంప్ వాదన. జపాన్, సౌత్ కొరియాతో డీల్లో ట్రంప్ ఇది సాధించాడు. ఇప్పుడు ఇండియా లాగానే జపాన్ అండ్ సౌత్ కొరియా తమ రైస్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కావడాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ కూడా మనలాగే కన్సర్న్స్. కానీ ఇటీవల జపాన్ అమెరికా ఒత్తిడికి తలవంచి ట్రంప్ ఒత్తిడి నుంచి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దానివల్ల జపాన్ ఇంపోర్ట్ చేసుకుని అమెరికన్ రైస్ 75% పెరుగుతుంది. అలాగే సౌత్ కొరియా కూడా అక్కడికి అంగీకరించింది. సో అందువల్ల ట్రంప్ జపాన్, సౌత్ కొరియాను ఒప్పించాం కదా, ఇండియా ఎందుకు ఒప్పుకోదు అంటాడు. ట్రంప్ వాదన ఏంటంటే అందరినీ అశ్వమేధయాగం కదా ట్రంప్ చేసేది. అశ్వమేధయాగం అనకుండా మనం దాన్ని సుంకాల మేధయాగం అనాలి, ట్రంప్ టారిఫ్ మేధయాగం అనాలి. సో అశ్వమేధయాగంలాగా, రాజసూయ యాగంలాగా వెనకల కాలాన మన పౌరాణిక కథలు అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసేవాళ్ళు చక్రవర్తులు. సో ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది టారిఫ్ మేధ యాగమా లేదా టారిఫ్ సూయ యాగమా, సుంకాల సూయ యాగం చేస్తున్నాడు. సో ఈ యాగంలో జపాన్, సౌత్ కొరియా, యూకే, యూరోపియన్ యూనియన్, కంబోడియా, లేటెస్ట్గా మీకు ఇండోనేషియా, ఇవన్నీ ఒక్కొక్కటి జయ జయ హో ట్రంప్ అంటున్నాయి. సో అన్ని దేశాలు కూడా ఉన్నాయి, పక్కన కెనడా అనలే, అలాగే చైనా అసలు కేర్ కూడా చేస్తలేదు, అశ్వం ఎక్కడుందో మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. సో మా దగ్గరికి అంతా దాని సంగతి చెప్తామంటున్నారు. సో అందుకే చైనాను ముట్టుకోవడం లేదు. ఇండియా కన్నా ఎక్కువ రష్యాతో ఎనర్జీ కొనుగోలు చేసేది చైనా. 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు ఉంటుంది. ఇండియా ఇరాన్ నుంచి ఆయిలే కొనదు. 47% ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ చైనానే కొంటుంది. అయినా చైనా గురించి ఒక్క మాట లేదు. 30% ఆఫ్ పైప్డ్ గ్యాస్ రష్యా నుంచి, రష్యన్ పైప్డ్ గ్యాస్ 30% చైనాకే, రష్యా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకే. మీకు ఇంత రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎల్ఎన్జీలో 21% చైనాకే, 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకే. అయినా చైనాను ఒక్క మాట అంటలేడు, ఇండియానే అంటున్నాడు.
ఎందుకంటే చైనా మా లోపల కష్టం వస్తే దాన్ని షూట్ చేసి పెడతామంటున్నారు. బ్రెజిల్ అసలు నీతో మాట్లాడ నాకు ఫోన్ కూడా చేయనీకు అన్నాడు. నో థ్యాంక్స్, ఐ విల్ నాట్ ఈవెన్ కాల్ ట్రంప్ అన్నాడు. ఎందుకంటే ట్రంప్ డజంట్ వాంట్ టు టాక్, నాతో మాట్లాడదలుచుకుని ఉందో నేను ఫోన్ తీయాలన్నాడు. ఇన్స్టెడ్ ఐ విల్ కాల్ జింపింగ్, ఐ విల్ కాల్ మై ఫ్రెండ్ మోడీ అన్నాడు. అన్నట్టే నిన్న మోడీకి ఫోన్ చేసి గంటసేపు మాట్లాడాడు ప్రెసిడెంట్ లూలా డిసిల్వా. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. సో అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇండియా ఏం చేస్తుంది చూడాలి. వీఆర్ ఇప్పటి వరకైతే అగ్రికల్చరు అలాగే డైరీ దాంట్లో మనం ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు అని ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు. దీనికి తోడు ఇతర జియోపొలిటికల్ పోస్టరింగ్ అంటారే, పోస్టరింగ్ కూడా కాదు, జియోపొలిటికల్ మూవ్స్ కూడా మొదలయ్యాయి. అజిత్ దోవల్, జయశంకర్లు మాస్కోలో ఉన్నారు, పుటిన్ ఇండియాకు వస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనాకు వెళ్తున్నాడు, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇప్పటికే చైనా వెళ్ళారు. రష్యా, ఇండియా, చైనా ట్రైకాన్ రీయాక్టివేట్ చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ డిసిల్వా మోడీతో గంటసేపు మాట్లాడాడు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సంయుక్తంగా ట్రంప్ యాక్షన్స్ ఖండించాలని ప్రతిపాదన వస్తుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం సరెండర్ కాలేదు. సో సరెండర్ కాదనే ఆశించుదాం. సో తుమి తేల్చుకోవడం ఎంత మీడియా భాష, ఇక్కడేం బాక్సింగ్ అవుతలేదు, కుస్తీ పోటీలు లేవు కదా మోడీకి ట్రంప్కు. సో అందువల్ల ఇట్ ఈస్ ఎ డిప్లొమాటిక్ ఫైట్, ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఫైట్. సో వీ ఓన్లీ హోప్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ విల్ స్ట్రాంగ్లీ రెసిస్ట్ ట్రంప్ మూవ్స్ను. మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని ఆశించుదాం. సో ఇప్పుడు డెఫినెట్గా మోడీ చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించాలి. ఈవెన్ ఇప్పుడు అనుసరిస్తున్న ఈ వ్యూహాలకు కూడా, అంటే రష్యా, చైనా, బ్రెజిల్తో జరుపుతున్న సంప్రదింపులకు కూడా దే ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఖచ్చితంగా మోడీ చర్యలను ఆహ్వానించాలి.